ప్రాణాలు కాపాడుకోండి, ప్రాణాలు కాపాడుకోండి, ప్రాణాలు కాపాడుకోండి. రక్షణ మీదే, రక్షణ మీదే, రక్షణ మీదే. మీరు చెప్పండి, వాళ్ళు చెప్తారు. తల మీదే, తల మీదే, తల మీదే. ప్రమాదంలో హెల్మెట్, కుటుంబానికి వెలుగు. ప్రమాదంలో హెల్మెట్, తల మీదే. హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్, లేకుంటే రన్ అవుట్. హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్, హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్. నేరు పరిరక్షణ సమితి సభ్యులైన మేము ఇక మీదట జనవరి 1వ తేదీ 2026 సంవత్సరం నుండి మేము తప్పక హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతామని ఇందు మూలంగా మేము ప్రమాణం చేయుచున్నాము. తల మీదే. ప్రమాదంలో హెల్మెట్, కుటుంబానికి వెలుగు. ప్రమాదంలో హెల్మెట్, ప్రమాదంలో హెల్మెట్, ప్రమాదంలో హెల్మెట్. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకండి. చిన్న పిల్లలకు హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్, హెల్మెట్ లేకుంటే నీ లైఫ్ రన్ అవుట్. హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్. మేడం
అందరికీ నమస్కారం. ఈరోజు మనందరూ కూడా చూస్తూ ఉన్నాం, పొద్దునే నిద్ర లేవగానే మరి ఎన్నో ప్రమాదాలకు సంబంధించినటువంటి వార్తలు అనునిత్యం మనకి అందుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ మనము చదువుతూ వింటూ బాధపడుతున్నాం తప్ప దానికి సంబంధించినటువంటి నియంత్రణ చర్యలు మనలో అవగాహన లోపం వల్ల మరి రావడం లేదు. అందులో భాగంగా ఈరోజు మన పలమనేరు పోలీసు వారి సహకారంతో పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా మరి హెల్మెట్ వాడకం పైన కానీ రహదారి భద్రతా నియమాలు పాటించడంలో కానీ ఉండాల్సినటువంటి అవగాహన కల్పించడం ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి మనందరూ కూడా ఎక్కడ ద్విచక్ర వాహనాన్ని వాడినా కూడా ఖచ్చితంగా మనం తలకు హెల్మెట్ ధరించాలి. అందువల్ల మన ప్రాణం కాపాడబడమే కాకుండా మన కుటుంబ సభ్యుల మన జీవితాలు కూడా కాపాడబడతాయని చెప్పి మన అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు చిన్న పిల్లలకు కూడా ద్విచక్ర వాహనాలు ఇచ్చేస్తున్నాం. వారిపైన ప్రేమ ఉంటే వారికి ద్విచక్ర వాహనం అడిగితే మనము ఇవ్వము అని చెప్పాలి, కానీ మరి వారిపైన ప్రేమతో మనం ద్విచక్ర వాహనాన్ని వారికి ఇచ్చి వారి ప్రాణాలకు మనమే ముప్పుగా తయారయ్యేటటువంటి భావన ఈరోజు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తగ్గించుకోవాలి, తొలగించుకోవాలి. ప్రభుత్వం ఏదైతే లైసెన్స్ విధానం అమలు చేస్తూ ఉంది, 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ద్విచక్ర వాహనాన్ని నడపాలి. పిల్లలందరూ కూడా సైకిళ్లు మనం తీసిచ్చి వారిని సైకిళ్లు తొక్కే విధంగా ప్రోత్సహించాలి తప్ప వారి చేతికి ద్విచక్ర వాహనాలు ఇచ్చి వారికి రహదారి నియమాల పట్ల అవగాహన ఏమీ ఉండదు. కాబట్టి వారు ఎట్లంటే అట్లా రోడ్లలో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే వారికి ఏదైనా ఇబ్బంది అయితే ఆ తల్లిదండ్రులుగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గమనించి మరి భారతదేశంలో ఒక మంచి పౌరుడిగా ఉండాలంటే మన పోలీసు వారు చెప్పేటటువంటి నియమ నిబంధనలు, మన రాజ్యాంగం చెప్పేటటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి. ఆ అవగాహన కోసమే ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన పోలీసు వారి సహకారంతో ర్యాలీ నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి వాళ్ళ ఆధ్వర్యంలో పోలీసు వారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ చేస్తున్నారు. వాళ్ళు ఈ హెల్మెట్ అవేర్నెస్కు క్రియేట్ చేసే దాంట్లో భాగమైనందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ పరిరక్షణ సమితికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పలమనేరు పట్టణ ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి జనవరి 1 నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా. దాంట్లో భాగంగానే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మేము ఫైన్స్ చలాన్స్ విధించే ముందే ఈ విరివిగా ఈ ప్రచారం అయితే చేస్తున్నాము. కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని కంపల్సరీగా హెల్మెట్ అయితే ధరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.